ఓకే. సో మనం ఏం చేసినాము, కలెక్షన్స్ యూజ్ చేసేదానికి కలెక్షన్స్. సో ఇంపార్టెంట్ థింగ్ మనకు ఏమున్నాయి, బల్క్ కలెక్ట్. ఓకేనా, బల్క్ కలెక్ట్ ఏం చేసింది, ఫెచ్ కర్సర్ని బల్క్ కలెక్ట్ ఇంటూ ఏం చేసినాం, వేరియబుల్. సో ఏం చేసింది, ఇది బల్క్గా కలెక్ట్ చేసుకొని వచ్చి బల్క్గా ఫెచ్ చేసుకొని వచ్చి వేరియబుల్లో కాపీ చేసింది, స్టోర్ చేసింది. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ స్టేట్మెంట్కి యూజ్ అయింది బల్క్ కలెక్ట్ అనేది. ఓకేనా. సో దీనివల్ల ఏమైంది, మనకు కంటెక్స్ట్ స్విచ్చింగ్ రిడ్యూస్ అయింది. కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఇక్కడ నుంచి ఎస్క్యూఎల్ నుంచి PLSQL అది రిడ్యూస్ అయిపోయింది. ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే, బట్ ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు బల్క్ కలెక్ట్ చేసుకొని వేరియబుల్లో అంటే v_emp ఉందనుకున్నాం ఉంటే, సో v_empలో 1000 రికార్డ్స్ ఉన్నాయి. 1000 రికార్డ్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఇన్సర్ట్ చేసినామో మళ్ళీ అగైన్ ఫర్ I ఇన్ లూప్ పెట్టినాం, v_emp డాట్ ఫస్ట్ టు లాస్ట్. సో ఇక్కడ లూప్ పెట్టినాము, ఎండ్ లూప్ పెట్టినాము, ఎండ్ లూప్ పెట్టినాము. ఎండ్ లూప్ అంటే ఇది ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది, ఇది 1000 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. v_emp డాట్ ఓకేనా డాట్ లాస్ట్ 1000 టైమ్స్ ఇటరేట్ అవుతుంది స్టిల్. సో మళ్ళీ ఇక్కడ మనకేం జరుగుతుంది, 1000 ఇటరేషన్స్ జరుగుతుంది. సో మనం ఫర్ ఆల్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, బల్క్ బైండ్ అన్న ఫర్ ఆల్ అన్న ఒకటే. సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్టేట్మెంట్ లాగా మొత్తం ఇన్సర్ట్ చేసేయచ్చు కంప్లీట్గా. సో ఏ విధంగా అయితే మనం అన్ని రికార్డ్స్ ఫెచ్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నామో సేమ్ వేలో మనం ఫర్ ఆల్ యూజ్ చేసి ఒకేసారి ఇన్సర్ట్ చేసేయచ్చు. ఓకేనా. అది ఫర్ ఆల్ అన్నది ఇట్స్ నాట్ ఎ లూప్. ఫర్ ఆల్ అనేది స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్. సో అది లూప్ కాదు అది. సో ఫర్ అనేది లూప్, ఫర్ ఆల్ అనేది కాదు. ఫర్ ఆల్ ఏం హెల్ప్ చేస్తుంది అంటే ఎనీ DML ఆపరేషన్ వీ కెన్ పర్ఫామ్ స్పీడ్. సో దాన్ని ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఫర్ ఆల్ యూజ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఆల్ వాట్ ఈస్ బల్క్ బైండ్ అన్నా ఫర్ ఆల్ అన్నా ఇంటర్వ్యూలో అడిగినాడు అనుకో, రెండు ఒకటే. ఓకేనా. ఫర్ ఆల్ అన్నా బల్క్ బైండ్ అన్నా ఒకటే. ఫర్ ఆల్ స్టేట్మెంట్ విల్ ఇన్సర్ట్, అప్డేట్ ఆర్ డిలీట్ మల్టిపుల్ రికార్డ్స్ ఆర్ ఆల్ రికార్డ్స్ ఇన్ సింగిల్ స్టేట్మెంట్ యూజింగ్ కలెక్షన్లో కాపీ చేసి పెట్టుకొని ఉంటాము. ఆ డేటా మొత్తాన్ని తీసుకుని వెళ్ళి టేబుల్లో మనం ఇన్సర్ట్ చేసేయచ్చు సింగిల్ స్టేట్మెంట్ లాగా. సో ఫర్ ఆల్ అనేది ఫాస్టర్ దాన్ ఫర్ లూప్ కానీ ఎనీ లూప్. ఓకేనా, నార్మల్గా ఫాస్ట్గా ఉంటుంది. ఫర్ ఆల్ ఈజ్ నాట్ ఎ లూప్, ఇట్ ఈస్ ఎ సింగిల్ స్టేట్మెంట్. ఫర్ ఆల్ అనేది స్టేట్మెంట్, ఇది లూప్ కాదు. సో ఎలా రాస్తాము, ఫర్ ఆల్ I ఇన్. సో సేమ్ ఇంకా ఫర్ ఆల్ ఎలా రాస్తామో అలాగా ఫర్ ఆల్ I ఇన్ కలెక్షన్ టైప్ డాట్ ఫస్ట్ టు కలెక్షన్ నేమ్ డాట్ లాస్ట్. దాని కింద ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్, ఎలా ఇన్సర్ట్ స్టేట్మెంట్లో రాస్తామో అలానే రాస్తాము. సో దాంతోపాటు మనం వాల్యూస్ కూడా ఎలాగైతే మనం లూప్ లోపల I పెట్టి రాసినామో ఇటరేషన్స్ కోసము, సో ఇక్కడ కూడా అయినాయి. సో ఇక్కడ కూడా ఇన్సర్ట్ మాత్రం అలానే జరుగుతుంది, బట్ ఇది కొంచెం స్పీడ్గా ఉంటుంది ఫర్ ఆల్ నార్మల్ ఫర్ కంటే ఫర్ ఆల్. సో ఎలా ఇన్సర్ట్ చేస్తాము, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఇలాగా I అంటే ఇండికేటర్ డాట్ కాల్ నేమ్ అలానే. ఓకేనా, కలెక్షన్ నేమ్ ఆఫ్ ఇండికేటర్ డాట్ కాలమ్ నేమ్. సో ఎలా చూద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp_dummy_test. అందులో ఉందా డేటా, ఉన్నాయి. నేను ట్రంకెట్ చేస్తున్నాను.
ట్రంకేట్ చేసినాను. ఇప్పుడు ఏం లేదు. ఈఎంపీ నంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ నంబర్. సో నేనేం చేస్తాను, ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ ఇవి ఉన్నాయి. అందులో సెలెక్ట్ స్టాఫ్. సో ఈఎంపీ నంబర్, ఈ నేమ్, డిపిటి నంబర్. ఈఎంపీ నంబర్, ఈ నేమ్, డిపిటి నంబర్. అంతే కదా. ఈ 3 కాలమ్స్ నేను ఫెచ్ చేసుకుని వచ్చి ఈ టేబుల్లో నేను ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేస్తాను చూద్దాం. ఫస్ట్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో రికార్డ్స్ రీడ్ చేయాలంటే ఏం చేయాలి మనం, డిక్లేర్ కర్సర్ ఈఎంపీ ఏదో ఒకటి సి ఈజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. తర్వాత మనకు మొత్తం రికార్డ్స్ నేను అన్ని కాపీ చేయాలనుకుంటే ఏం కావాలి, నాకు కలెక్షన్ వేరియబుల్ ఒకటి కావాలి. మొత్తం ఈ రికార్డ్స్ అన్నీ కాపీ చేయాలంటే, లేదంటే మనం ఒక సింగిల్ లూప్లో పెట్టుకోవాలి. వద్దు, కలెక్షన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను టైప్ నేమ్ ఈఎంపీ, టేబుల్ టైప్ ఈజ్ టేబుల్ ఆఫ్ ఈఎంపీ అండర్స్కోర్ సి పర్సంటేజ్ రో టైప్ పెట్టినా అనుకో. ఇది ఏంటిది నాగా, ఇది ఏ కలెక్షన్ అది నాగా? హలో, వినబడుతుందా? ఏ కలెక్షన్ టైప్ ఇది? అర్థం కాదు. నెస్టెడ్ టేబుల్. ఓకే, నేనేం చేస్తున్నాను ఇప్పుడు, ఓపెన్ ఈఎంపీ అండర్స్కోర్ సి కర్సర్ ఓపెన్ చేసినాను. ఆ తర్వాత ఫెచ్ ఈఎంపీ అండర్స్కోర్ సి బల్క్ కలెక్ట్ ఇంటూ ఎక్కడికి, ఏ వేరియబుల్ మనకు సరి సూట్ అవుతుంది, వి అండర్స్కోర్ ఈఎంపీ సూట్ అవుతుంది. ఓకే, క్లోజ్. మనకి ఇంకా కర్సర్తో పని లేదు, డేటా మొత్తం కాపీ అయిపోయింది. మనం లిమిట్ పెట్టినంటే క్లోజ్ చేయకూడదు. ఓకేనా, లిమిట్ పెట్టింటే ఇంకా రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ రికార్డ్స్ కోసం మనం లూప్ని ఇటరేట్ చేయించాలి, లూప్లో పెట్టాలా ఫెచ్ని. తర్వాత క్లోజ్ చేసిన. ఇప్పుడు డేటా మొత్తం ఎక్కడుంది, వి అండర్స్కోర్ ఈఎంపీలో ఉంది. సో ఇందులో ఉన్న డేటా మొత్తం ఇన్సర్ట్ చేయాలి, అట్ అ టైం చేయాలి. నార్మల్గా ఎలా చేసినాము, ఫర్ ఐ ఇన్ వి అండర్స్కోర్ ఈఎంపీ డాట్ ఫస్ట్ టు వి అండర్స్కోర్ ఈఎంపీ డాట్ లాస్ట్ లూప్ ఎండ్ లూప్లో ఏం చేసినాం, ఇన్సర్ట్ చేసినాం. ఎలా ఇన్సర్ట్ చేసినాం, ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్ అది, టెస్ట్ వాల్యూస్ ఎలాగా, డాట్ ఆఫ్ ఐ డాట్ ఆఫ్ ఐ డాట్. సో ఇలా రాసినాము. సో ఈ ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఉంది కాబట్టి కమిట్ చేయాలి. లాస్ట్లో కమిట్ చేస్తే సరిపోతుంది, ఒక్కసారి కమిట్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ ఇలా ఇటరేషన్ లోపల పెట్టాల్సిన పని లేదు, పెట్టకూడదు. సో మల్టిపుల్ టైమ్స్ కమిట్ అవసరం లేదు. సో లాస్ట్లో కమిట్ పెట్టేసినాం. సో ఇన్సర్ట్ ఇంటూ, ఓకేనా. సో ఇలా ఇన్సర్ట్ చేసినాం అనమాట. ఇదేమైంది, ఇది ఇటరేట్ అయ్యింది, ఇన్సర్ట్ అయ్యింది. ఓకేనా, ఇన్సర్ట్ అయ్యింది. సో ఇది నార్మల్ ఫర్ లూప్లో ఏం చేసినాం, ఫర్ ఐ ఇన్ ఈ స్టేట్మెంట్ రాసినాం, లూప్ ఎండ్ లూప్ మధ్యలో ఇన్సర్ట్ రాసినాం. ఓకేనా, నేను మళ్ళీ ట్రంకేట్ చేస్తున్నాను. ట్రంకేట్ చేసినాక, సో ఇది ఫర్ కాదు, ఫర్ ఆల్ లూప్ లేదు, ఇది లూప్ కాదు, ఎండ్ లూప్ అవసరం లేదు, అయిపోయింది. అర్థమైందా, ఫర్ ఆల్ సింగిల్ స్టేట్మెంటే కంప్లీటెడ్. ఫర్ ప్లేస్లో ఫర్ ఆల్ పెట్టినాం అంతే.
లూప్ ఎండ్ లూప్ తీసేసినాం, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమే వచ్చినాయి రికార్డ్స్. సో ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైందా పరాల్? సో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే నా దగ్గర పరాల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, అదే ఈ కలెక్షన్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 14 లేదు 10,000 రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, నా 10,000 రికార్డ్స్ ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా సరే ఒక ఎర్రర్ వచ్చింది. మధ్యలో ఎర్రర్ వస్తే ఏమవుతుంది? సో చూద్దాము. ఏ టేబుల్ అది? యూజర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ అండర్స్కోర్ డీటెయిల్స్. నేను ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను, డమ్మీనా. క్రియేట్ టేబుల్ యూజర్ అండర్స్కోర్ డీటెయిల్స్ dummy as select statement where 1 equal to 2 అంటే ఫాల్స్ కేసు కాబట్టి ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఓకే అయ్యింది. సో ఇక్కడ యూజర్ నేమ్ని మనం ఏం చేస్తామంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. 9 కంటే ఎక్కువ 1 2 3 4 5 9 ఉన్నాయి. 9 ఉండేవి ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 ఉన్నట్టు ఉన్నాయి. నేనేం చేస్తానంటే దాన్ని ఆల్టర్ చేసి సైజ్ తగ్గించేస్తాను. దీన్ని ఆల్టర్ చేసి సైజ్ తగ్గిస్తాను. చూద్దాం. కర్సరేమో కర్సర్ దానిలో ఉన్న కాలమ్స్ ఏవి? ఎలా షిఫ్ట్ F4 కాలం నేమ్స్ నేను మొత్తం టైప్ చేసుకోకూడదు అనుకుంటే షిఫ్ట్ F4 ఇక్కడ ఉంటాయి అన్ని కాలమ్స్ కాపీ. ఓకేనా? షిఫ్ట్ F4 కాలం నేమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఈ టేబుల్ అంతే. సరే ఓకే, నేను ఆ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నా. ఏ టేబుల్లో? నార్మల్లో. కర్సర్ నేను అదే ఉన్నిటే చేస్తున్నా. టేబుల్ నేమ్ డమ్మీ. నేను ఏం చేంజెస్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ అట్టే చేస్తున్నాను. క్లోజ్ చేస్తున్నాను. సో ఏం చేసినాను, ఒక కర్సర్ రాసుకున్నాను టేబుల్లో నుంచి ఫెచ్ చేసుకోవడానికి డీటెయిల్స్. ఆ తర్వాత రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ నేను ఫరాల్లో ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. ఇన్సర్ట్ చేస్తున్నాను నాకు ఏమని ఇవే డమ్మీ టేబుల్లో ఇన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు సేమ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి కంప్లీట్ అయిపోయింది, ఫాస్ట్గానే అయిపోయింది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ పెడుతుంటాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి? రైట్ క్లిక్ రో కౌంట్ 49915. అవుట్పుట్ విండోలో రైట్ క్లిక్ ఇచ్చి రో కౌంట్ ఇస్తే వస్తుంది. సో ఈ డేటాను మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాం అనుకో, ఎక్స్పోర్ట్ ఇస్తే ఇన్సర్ట్ స్క్రిప్ట్ కావాలంటే ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఇస్తుంది, లేదనుకో ఫైల్లో కావాలంటే ఫైల్. ఈ మొత్తం అవుట్పుట్ని. ఓకేనా? సో ఓకే, అది పక్కన పెడదాం. సో ఇప్పుడు కరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోయింది. నేనేం చేస్తాను, ఇప్పుడు ఆల్టర్ చేస్తాను. టేబుల్ ట్రంకెట్ చేసేసి ఏముంది యూజర్ డీటెయిల్స్లో యూజర్ నేమ్ 8 పెడతా. 8 పెడితే 9 ఉన్నాయి కదా. ఆల్టర్ టేబుల్ నేమ్ ఇది. మాడిఫై గుర్తుందా?
modify username varchar2 of 8 తగ్గించేసిన. ఇంతకుముందు ఎంత ఉండింది నాకు తెలీదు, తగ్గించేసిన. ఇంతకుముందు ఎంత ఉండింది అది షిఫ్ట్ F4. యూజర్ నేము ఓఎమ్మ 255 ఉండింది, నేను జస్ట్ 8కి తీసుకొచ్చేసిన అంతే, ఆల్టర్ అయిపోయింది. ఏమైంది, కొన్ని రికార్డ్స్లో మోర్ దాన్ 8 క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో. సో నేను ట్రై చేస్తున్నా ఇన్సర్ట్ చేసేదాన్ని. దాని కెపాసిటీ ఎంత, ఇప్పుడు దాని స్టోరేజ్ 8 క్యారెక్టర్స్ మాత్రమే. ఓకేనా, 8 క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తాను. ఏదో వచ్చింది, ఏమొచ్చింది, వాల్యూ టూ లార్జ్ ఫర్ ద కాలం. ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి, ఒక్కటి కూడా ఇన్సర్ట్ అవ్వాలా. ఎందుకు ఇన్సర్ట్ అవ్వాలా, కమిట్ అవ్వదు. ఎందుకు కమిట్ అవ్వదు, ఇక్కడ దాకా పోదు, పక్కన పెడితే. సో ఇంటర్వ్యూలో ఏమంటే క్వశ్చన్, సో మధ్యలో ఏదో రికార్డు ఫెయిల్ అయింది. అది 49,000 రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను, మధ్యలో ఫెయిల్ అయిపోయింది, ఏదో రికార్డ్ ఫెయిల్ అయింది. స్టిల్ ఇదేం జరగాలంటే ఆ ఫెయిల్ అయిన రికార్డ్ పక్కన పెట్టేసి రిమైనింగ్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఫర్ లూప్లో అయితే ఏం చేస్తాము, బిగిన్ ఎండ్లో పెట్టుకుంటాం. ఫర్ లూప్ని బిగిన్ ఎండ్ పెడతాము, తిప్పిస్తాం. సో ఫర్ ఆల్లో ఇంకో ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో దీనిలో కూడా బిగిన్ ఎండే, బట్ ఏ రికార్డ్ ఫెయిల్ అయిందో మనకు చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. సో అర్థమైంది ప్రాబ్లము. మనం ఏం చేయాలా, ఒక్కటి ఫెయిల్ అయినా సరే అది పక్కన పెట్టి రిమైనింగ్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50th రికార్డు ఫెయిల్ అయింది, అది పక్కన చూసుకోవచ్చు మనం. 50th రికార్డ్ ఫెయిల్ అయిందని సంగతి మనకు తెలుస్తుంది. సో దాని తర్వాత 51st రికార్డు ఇన్సర్ట్ చేసుకొని, అంటే ఏది ఫెయిల్ అయినా సరే పక్కన పెట్టుకొని రిమైనింగ్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఆల్, ఎందుకు ఫర్ ఆల్ అనేది సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి మనం అలా యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి ఆప్షన్ ఇంకోటి ఉంది, సేవ్ ఎక్సెప్షన్స్. ఇక్కడ సేవ్ ఎక్సెప్షన్స్ అని పెట్టంగానే సో ఎర్రర్స్ ఏమన్నా ఉంటే అవి సేవ్ అయిపోతాయి. ఓకేనా, ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయి అవి సేవ్ అయిపోతాయి. దాన్ని మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు చూపిస్తాం. సేవ్ ఎక్సెప్షన్, వాట్ ఈజ్ సేవ్ ఎక్సెప్షన్స్ అంటే ఏం చేయాలా, ఫర్ ఆల్ ఉన్నప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు అందులో సేవ్ ఎక్సెప్షన్ అవుతుంది. ఏమవుతుంది సేవ్ ఎక్సెప్షన్ అంటే, సో సేవ్ ఎక్సెప్షన్ అనగానే ఏమవుతుందంటే ఆల్ ఎర్రర్ రికార్డ్స్ విల్ మూవ్ టు, రికార్డ్స్ మాత్రం కాదు, ఎర్రర్ డీటెయిల్స్ విల్ బి మూవ్ టు SQL percentage bulk exception. రాసినాను ఇక్కడ. ఓకే, when we use save exception in for all error detail like errored record index, error record index, comma error code will be stored in SQL percentage bulk underscore exceptions. SQL percentage bulk collections also predefined collection. అది కూడా కలెక్షన్ ఏ విధంగా అయితే మల్టిపుల్ రికార్డ్స్ని స్టోర్ చేస్తుందో SQL పర్సంటేజ్ బల్క్ కలెక్షన్ అనేది కూడా ప్రీడిఫైన్డ్, ఒరాకిల్ ప్రీడిఫైన్డ్ అన్నా కూడా ఒరాకిల్ ప్రీడిఫైన్డ్. SQL percentage bulk exception is a Oracle predefined collection when we use save exception in for all error details like a error record. ఏ రికార్డ్ ఎర్రర్ అయింది, ఎర్రర్ కోడ్ ఏం ఎర్రర్ వచ్చింది, ఓకేనా, ఏ రికార్డ్కి ఎర్రర్ వచ్చింది, ఓకేనా, ఏం ఎర్రర్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ SQL percent bulk exceptions. All error details will be available in, so okay, error index number ఉంటుంది,
సో నార్మల్గా దాంట్లో ఏం స్టోర్ అవుతుంది అంటే 50th రికార్డు ఫెయిల్ అయింది అనుకో, అందులో 50 అని స్టోర్ అవుతుంది, దాని కరస్పాండింగ్ ఎర్రర్ కోడ్ ఏదో స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? 50 కోడ్ ఎర్రర్ కోడ్ తర్వాత 105 ఏదో వచ్చింది అనుకో, 105 దాని ఎర్రర్ కోడ్, 1000 దాని ఎర్రర్ కోడ్. సో అలా స్టోర్ అవుతుంది. అర్థమైందా? SQL పర్సంటేజ్ బల్క్ ఎక్సెప్షన్స్ మనం సేవ్ ఎక్సెప్షన్ అని పెట్టంగానే ఎర్రర్ రికార్డ్స్ అన్నీ ఇందులో సేవ్ అవుతాయి. SQL పర్సంటేజ్ బల్క్ ఎక్సెప్షన్స్లో సేవ్ అవుతాయి. అర్థమవుతుందా నాగా? సో ఇప్పుడు అర్థం కాకపోతే అడుగు. ఓకే, సేవ్ ఎక్సెప్షన్స్ అని పెట్టినా. సేవ్ ఎక్సెప్షన్స్ అని పెట్టగానే దీని మొత్తాన్ని నేను ఇండిపెండెంట్ బ్లాక్లో పెట్టుకోవాలి. ఇండిపెండెంట్ బ్లాక్ అంటే ఏంది? బిగిన్ ఎక్సెప్షన్ ఎండ్, సేవ్ ఎక్సెప్షన్ ఎండ్, బిగిన్ ఎక్సెప్షన్ ఎండ్ అయ్యింది. ఈ మొత్తాన్ని పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చినా సరే మనం ఎక్సెప్షన్ కావాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఇది మొత్తం సేవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ కంప్లీట్గా ఇన్సర్ట్ అయ్యేలోపు వరకు ఇది ఎర్రర్స్ రికార్డ్స్ అన్నీ స్టోర్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ కంప్లీట్ అయినాక ఏం చేస్తుందంటే ఎక్సెప్షన్ బ్లాక్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్సెప్షన్ బ్లాక్ వస్తుంది. ఎక్సెప్షన్ బ్లాక్లో మనం ఏం చేయాలా? ఏమి రికార్డ్స్ ఎర్రర్ వచ్చినాయి అనేది ప్రింట్ చేయాలి. ఫస్ట్ దాంట్లో ఏముంటాయి? సో వెన్ అదర్స్, దెన్ ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేస్తాం, ఏది వస్తుంది అనుకుంటామో అది వెన్ అదర్స్ దెన్. సో వచ్చింది వెన్ అదర్స్ దెన్ వచ్చింది. అప్పుడేం చేయాలి మనం? మన రికార్డ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? ఎర్రర్ రికార్డ్స్ అన్నీ అంటే డీటెయిల్స్ ఎక్కడ ఉంటుంది? SQL పర్సంటేజ్ బల్క్ ఎక్సెప్షన్. అది ఏంటది? కలెక్షన్ అంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనికోసం లూప్ ఓపెన్ పెట్టుకోవాలి. ఫర్ I పెట్టకుండా J పెట్టుకుందాం. ఫర్ J ఇన్ 1 to SQL పర్సంటేజ్ బల్క్ అండర్స్కోర్ ఎక్సెప్షన్స్. ఇది లూపు. .count ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? కౌంట్ రికార్డ్స్ ఉన్నాయి. ఎన్ని కౌంట్స్ ఉంటాయి అన్ని, ఎన్ని ఎర్రర్స్ ఉంటాయి అన్ని కౌంట్ అనమాట. అండ్ లూప్. సో మనకి ఇక్కడ ఎక్సెప్షన్ ఎర్రర్స్ వచ్చినప్పుడే ఎక్సెప్షన్ బ్లాక్ వస్తుంది. ఇక్కడికి వచ్చింది అంటే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎర్రర్స్ ఉన్నాయి, ఇవన్నీ అన్నిసార్లు ఇటరేట్ అవుతుంది. సో చూద్దాం ఏ రికార్డ్స్ వచ్చినాయి. DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. అందులో ఏముంటుందంటే ఎర్రర్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఒకటి ఎర్రర్ ఇండెక్స్, ఎర్రర్ కోడ్, ఎర్రర్ అండర్స్కోర్ ఇండెక్స్, ఎర్రర్ అండర్స్కోర్ కోడ్. ఎర్రర్ ఇండెక్స్ నంబర్ ఫ్రమ్ కలెక్షన్ వేరియబుల్, ఎర్రర్ కోడ్. చూద్దాం. ఎర్రర్ ఇండెక్స్ కోలన్ ఎర్రర్ అండర్స్కోర్ ఇండెక్స్. ఏం ఇండెక్స్ ఎక్కడ ఉంటుంది? అది ఇందులో ఉంటుంది. SQL పర్సంటేజ్ బల్క్ ఎక్సెప్షన్స్ ఆఫ్ J డాట్. అర్థమైందా? ఈ కలెక్షన్ లోపల ఉంటుంది కాబట్టి ఆ కలెక్షన్ ఆఫ్ డాట్ ఎర్రర్ ఇండెక్స్. ఆ ఎర్రర్ కోడ్ ఏమొస్తుంది? కింద రాసుకుందాం, అంత డౌట్ ఉంటా వద్దు, పక్కన రాసుకుంటేనే ఏ రికార్డు ఏ ఎర్రర్ వచ్చింది ఈజీ తెలుస్తుంది. ఏం ఎర్రర్ కోడ్ వచ్చింది? ఏం ఎర్రర్ కోడ్ వచ్చింది అంటే సేమ్ డాట్ ఎర్రర్ అండర్స్కోర్ కోడ్ డాట్ కోడ్. ఎందుకు వచ్చింది? బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేసినామా? ఓకే, అర్థమైందా? సో ఏం చేస్తున్నామంటే మన దగ్గర మల్టిపుల్ ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి?
SQL పర్సంటేజ్ బల్క్ ఎక్సెప్షన్ అనేది ఒక స్టాండర్డ్ ఎక్సెప్షన్ కలెక్షన్ ఉంది, ఓకేనా. ఎక్సెప్షన్ స్టాండర్డ్ ఎర్రర్స్ అన్నీ అందులోకి అదొక కలెక్షన్, స్టాండర్డ్ కలెక్షన్. ఆ రికార్డ్స్ అన్నీ దానిలోకి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 49,915 ఉన్నాయి రికార్డ్స్. ఒక 100 రికార్డ్స్ ఎర్రర్ వచ్చినాయంటే ఆ ఎర్రర్ 100 రికార్డ్స్ ఎర్రర్ డీటెయిల్స్ అన్నీ ఇందులోకి వచ్చేస్తుంటాయి. 100 రికార్డ్స్ ఇవి కూడా లెక్క. సో దాన్ని మనం ఏం చేసినాం, లూప్లో పెట్టి ఇటరేట్ చేసినాం, లూప్లో పెట్టి చూసుకుంటున్నాం ఏ రికార్డు ఎర్రర్ వచ్చింది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇండెక్సింగ్ J పెట్టుకున్నాం, I పెట్టుకోకూడదు. మళ్ళీ పెట్టా ఓకే, బట్ మనం పెట్టాం, నార్మల్గా వేరేది పెట్టుకోవచ్చు, మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎర్రర్ ఇండెక్స్ అంటే ఏమంటే ఎన్నో రికార్డు ఎర్రర్ వచ్చింది, ఎన్నో రికార్డు ఎర్రర్ వచ్చింది, ఏం ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ కోడ్ అవన్నీ ఇందులో స్టోర్ అయి ఉంటాయి. 8th రో, అది Jth రోలో ఉన్న ఎర్రర్ ఇండెక్స్, Jth రోలో ఉన్న ఎర్రర్ కోడ్. ఏమైనా అర్థమవుతుందా? ఓ అమ్మ ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయో, అర్థమైందా? ఇన్ని నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినాయి. ఓ 9,000 ఎర్రర్స్ వచ్చినాయి, 9,079 ఎర్రర్స్ వచ్చినాయి. 9,079 అంటే సో ఏ రికార్డ్కి ఎర్రర్ వచ్చింది? 11th రికార్డ్కి ఎర్రర్ వచ్చింది, 15th రికార్డ్కి ఎర్రర్ వచ్చింది, 19th రికార్డ్కి ఎర్రర్ వచ్చింది, 36కి వచ్చింది, 168 రికార్డుకి వచ్చింది, 182 రికార్డుకి వచ్చింది, 186 రికార్డుకి వచ్చింది. సో అట్లా టోటల్గా ఎన్ని రికార్డ్స్కి వచ్చింది? 9,079. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? దగ్గర 40,000 రికార్డ్స్ ఉన్నాయి, అంతే కదా. 49,000 సంథింగ్ ఏదో అనేది. ఇప్పుడు దగ్గర 49,000 రికార్డ్స్ ఇందులోకి వచ్చినాయో లేదో చూద్దాం. కౌంట్ 40,837, 49,000 సంథింగ్ ఏదో ఉన్నాయి, 49,900 సంథింగ్ ఏదో ఉంది. సో ఒక 9,000 రికార్డ్స్ ఎర్రర్ వచ్చినాయి. సో 40,837. ఏం చేసినాం మనం? ఫర్ ఆల్, దాంతో ఫర్ ఆల్ ఏం చేస్తుంది? బల్క్గా ఇన్సర్ట్ చేస్తుంది, మొత్తం ఒకేసారి ఇన్సర్ట్ చేసేస్తుంది, తోసేస్తుంది. సో దాన్ని మనం మధ్యలో ఏదైనా ఎర్రర్స్ వస్తే ఏం చేయాలా? సేవ్ ఎక్సెప్షన్ పెట్టుకోవాలి. సేవ్ ఎక్సెప్షన్ పెట్టినప్పుడు రికార్డ్స్ ఎర్రర్ డీటెయిల్స్ మొత్తం SQL పర్సంటేజ్ బల్క్ ఎక్సెప్షన్ అనే కలెక్షన్లోకి వెళ్తాయి రికార్డ్స్ అన్నీ. సో ఇప్పుడు 9,000 రికార్డ్స్ ఈ కలెక్షన్లోకి వచ్చేసినాయి. ఈ కలెక్షన్లోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? బిగిన్ ఎక్సెప్షన్లో మనం హ్యాండిల్ చేసుకోవాలి. సో రికార్డ్ బై రికార్డ్ వచ్చింది. సో ఇప్పుడు బాగా నోటీస్ చేయండి. సో ఇది ఈ ఎంత రికార్డు, ఇది 48,976 ఎర్రర్ వచ్చిందంటే ఎలా తెలుస్తుంది? అదేం నంబర్ కాదు అందులో, అర్థమవుతుందా? ఎంత రికార్డ్ అది 10th రికార్డ్. బట్ మనం 10th రికార్డ్ అని చెప్పకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ కలెక్షన్ లోపల ఆడి నేమ్ ఏదన్నా ఉంటుంది, యూజర్ నేమ్ కానీ ఏదన్నా కానీ చెప్పాలి, అర్థమవుతుందా? యూజర్ నేమ్ కానీ ఏదైనా ఐడి ఉంటుంది, వాడిది ఇంపార్టెంట్ కాలం ఏదైనా ఉంటుంది, అది చూపించాలి. ఈ ఎర్రర్ ఇది యూజర్ ఐడి, ఈ యూజర్ ఐడి ఎర్రర్ వచ్చింది అని చూపించాలి, అర్థమవుతుందా? ఈ యూజర్ ఐడి మనకు ఎర్రర్ వచ్చింది అని చెప్పాలి. కానీ ఈ 10th రికార్డు 12th రికార్డ్ అని చెప్పకూడదు. సో నాకు ఇప్పుడు ఆ యూజర్ ఐడి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏమొచ్చింది? 11 వచ్చింది, ఇది 11 ఇచ్చింది, అర్థం చేసుకోవాలి బాగా. ఇది 11 ఇచ్చింది, ఫస్ట్లో ఎంత ఉంది? ఇది 11 ఇచ్చింది. నేనేం చేస్తాను ఇప్పుడు? ఆ కలెక్షన్లో ఉన్నాయి కదా వేరియబుల్స్లో, ev_emp.11 dbms_output.put_line of error user name, యూజర్ ఐడి కదా, ఎర్రర్ యూజర్ ఐడి ఏంది? ఈ కలెక్షన్లో ఉన్న 11, అర్థమైందా? ఈ కలెక్షన్లో ఉన్న 11.user_id
విస్పర్ ఐడి. ఇది అర్థమైందా? ఈ లైన్ అర్థమైందా? ఇది 11. నాగా సైలెంట్గా ఉంటే అర్థమవుతుందా? కన్ఫ్యూజన్గా ఉందా? నాకు వాయిస్ రాలే. లేదన్నా కన్ఫ్యూజన్ ఏం లేదు, అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ 11 అంటే ఏంది? 11th రికార్డ్ ఎర్రర్ అయింది. 11th రికార్డ్ అని చెప్పకూడదు. దానిలో ఉన్న మెయిన్ కాలం ఏదైనా సరే, మెయిన్ ఏది ఇక్కడ యూజర్ ఐడి అనేది మెయిన్. సో ఇది 11th కాలం అని మనం చెప్పకూడదు. 11th, 13th, 15th అని చెప్పకూడదు. అది చెప్పేది ఏదంటే ఎర్రర్ ఇండెక్స్ ఇస్తుంది. సో ఇక్కడ 11 అయితే 11, 13, ఇంకా ఏమున్నాయి లేదా 15, 19 ఏదో ఉన్నాయి, 15, 19 అలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం రాసుకోలేము కాబట్టి సో ఈ 19 ప్లేస్లో ఏమి ఇస్తూ ఉంది? ఇది ఇస్తూ ఉంది, SQL % బల్క్ ఎక్సెప్షన్స్ ఆఫ్ J డాట్ ఎర్రర్ ఇండెక్స్ అనేది ఇస్తూ ఉంది. ఇది అర్థమైందా? సో నేను దాన్ని రీప్లేస్ చేసిన అంతే. ఆ నంబర్ ఇది ఇస్తూ ఉంది, ఇది nth రికార్డ్ ఇస్తూ ఉంది అనమాట. nth రికార్డ్ ఎర్రర్ అయింది అనేది ఇది ఇస్తూ ఉంది. సో దాంతోపాటు ఏం ఎర్రర్ వచ్చింది? ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ మెసేజ్. ఏం ఎర్రర్ మెసేజ్? మనకు ఎర్రర్ కోడ్ బట్టి అర్థం కాదు. ఎర్రర్ కోడ్ బట్టి మనకు అర్థం కాదు. ఇది ఎర్రర్ కోడ్ 12899 అంటే ఏంది తెలుస్తుంది మనకు? ఏమన్నా తెలుస్తుందా? 12899 అనేది తెలియదు. సర్వర్ అవుట్పుట్ ఆన్ exec ఫంక్షన్ అది సెలెక్ట్ మనం ఎర్రర్ కోడ్ పాస్ చేసి ఎర్రర్ మెసేజ్ రావాలంటే ఏం తీసుకోవచ్చు తెలుసా? ఇది మనం ఎక్సెప్షన్స్ అప్పుడు నేర్చుకున్నది అదర్స్ SQL ERRM కనుక మనం ఎర్రర్ నెంబర్ పాస్ చేసినామంటే దానికి సంబంధించింది SQL ERRM invalid identifier begin end declare where we are varchar 2 of 100 into this one. So నేను ఏం చేస్తున్నా? dbms underscore put underscore line డిస్ప్లే చేస్తున్నా. చూద్దాం. స్పెల్లింగ్ రాసిన SQL కరెక్ట్ రాసిన కదా? SQL ERRM ఏమొచ్చింది? నాన్ ఒరాకిల్ ఎక్సెప్షన్ సంథింగ్ వచ్చింది. ఆడిటర్ ఇక్కడ ఏడో వచ్చింది అది. ఓకే, నాన్ ఒరాకిల్ ఎక్సెప్షన్ ఏదో సంథింగ్ వచ్చింది, ఏదో ఎర్రర్ వచ్చింది. దాన్ని నేను రీడ్ చేయాలి. ఓకే, నంబర్ నేను పాస్ చేస్తున్నాను. దేనికి? SQL ERRMకి నంబర్ పాస్ చేస్తే అది వస్తుంది. SQL ERRM దానికి ఆ నెంబర్ ఎక్కడ వస్తుంది? ఎర్రర్ కోడ్లో ఉంటుంది. SQL ఎర్రర్ కోడ్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది పాస్ చేస్తుంది. సో మనం ఇక్కడ నంబర్ ప్లేస్లో డైరెక్ట్గా అది ఏదైతే పాస్ చేస్తుందో అది రీప్లేస్ చేస్తున్నాము. సో మనకు ఫస్ట్ ఇది వద్దు, సింగిల్ లైన్ కమెంట్. సింగిల్ లైన్ కమెంట్ అంటే ఫస్ట్ ఇది వద్దు, అంటే ఇది కమెంట్ చేసేసినాం. ఇది ఎగ్జిక్యూటబుల్ కాదు. హైఫన్ అంటే సింగిల్ లైన్ కమెంట్. ఏమొచ్చింది? యూజర్ ఐడి. ఇది యూజర్ ఐడి. ఈ యూజర్ ఐడికి ఈ ఎర్రర్ వచ్చింది. నాన్ ఒరాకిల్ ఎక్సెప్షన్ ఏదో సంథింగ్ వచ్చింది. సో ఇది ఏం ఎర్రర్ వచ్చింటే ఆ ఎర్రర్. నేను దాన్ని ఆల్టర్ చేసినాను కాబట్టి, లేదా నాన్ న్యూమరిక్ ఏదైనా ఉంటే అది ఓకే.
అర్థమైందా ఎలా రాయాలా? ఇక్కడ మనం నంబర్ ప్లేస్లో డైరెక్ట్గా సో v_emp ఆఫ్ 10 అంటే 10th రికార్డ్ అనేది. సో ఇది 10th రికార్డ్ ఇస్తూ ఉంది. SQL పర్సంటేజ్ ఎక్సెప్షన్స్ ఆఫ్ j డాట్ ఎర్రర్ ఇండెక్స్. ఏ ఎర్రర్కి ఏ రికార్డుకి ఏ ఎర్రర్కి ఈ ఎక్సెప్షన్ ఎర్రర్ వచ్చింది ఓకేనా, దాని ఎర్రర్ ఇండెక్స్ ఇస్తుంది అనమాట, దాని ఇండెక్సింగ్ వాల్యూ. సో డాట్ యూజర్ ఐడి. సో ఇంటర్వ్యూలో రాయమంటే ఈ విధంగా రాయాలి ప్రోగ్రామ్. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి ఎగ్జాంపుల్స్. లూప్లో పెట్టినాను నార్మల్గా. ఇది ఇది లిమిట్ యూస్ చేసి రాసినప్పుడు అది లిమిట్ యూస్ చేసి రాసిన. సో ఫంక్షనాలిటీ ఇలా అనేది అనుకుందాం. ఎలా? ఫస్ట్ టేబుల్ని డిలీట్ చేసి చేయాలా, ఆ టేబుల్ని డిలీట్ చేయాలి. నార్మల్గా చెప్దాం. డిలీట్ చేసి చేయాలంటే ఏ టేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నాం మనం? ఇది ఇందులో డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఫస్ట్ డిలీట్ చేసేసినాం, మొత్తం డిలీట్ చేసేసి ఆ తర్వాత మొత్తం కింద ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నా సరే పాత రికార్డ్ డిలీట్ చేసి ఇన్సర్ట్ చేస్తుంది. సో అది ఫంక్షనాలిటీ. యూజర్ డీటెయిల్స్ 1 అనేది ఉందా? ఇది ఉంటుంది. ఓకే ఉంది. దీన్ని ట్రంకేట్ చేసేద్దాం. ట్రంకేట్ చేసిన దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లిమిట్ యూస్ చేసిన ఇక్కడ లిమిట్ 10,000 రికార్డ్స్ అట్ టైం. దీనిలో ఏంటంటే ఎంత చేసింటుంది ఇక్కడ వాల్యూ టూ లార్జ్ ఫర్ కాలం. నేను ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయలే, సేవ్ ఎక్సెప్షన్ పెట్టలా. సో వెంటనే అది టర్మినేట్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేయాలా? కింద సేవ్ ఎక్సెప్షన్ పెట్టి ఇంకో ప్రోగ్రామ్ రాస్తున్నా కింద. ఓకే, while processing record using for all we have error records in that we can skip that record and continue processing. అదే నోట్ నేను చెప్పిందే. సో nth రికార్డ్ ఎర్రర్ ఇండెక్స్ ఏం ఇస్తుంది? nth రికార్డ్ డాట్ ఎర్రర్ కోడ్ యాక్చువల్ ఎర్రర్ నంబర్ ఇస్తుంది. సో మనం ఏం చేయాలా? SQL ERRM ఆఫ్ మైనస్ కోడ్. ఇంతకుముందు మనం మైనస్ కోడ్ ఇచ్చినట్టులేనా? మైనస్ ఇవ్వాలి. మైనస్ ఎర్రర్ కోడ్ ఇక్కడ. సో మనం పాస్ చేసేటప్పుడు మైనస్ నెంబర్ ఇవ్వాలి, అందుకే అది అలా చెప్పింది. Ctrl Z ఇదే కదా, ఇదే కోడ్. సో నార్మల్గా మైనస్ అంటే నేను ఎలా మర్చిపోయాను, ఎర్రర్ కోడ్ దీనికి మైనస్ చేయాలి. నార్మల్గా ఎర్రర్ కోడ్స్ అన్నీ మైనస్లో ఉంటాయి. సో మైనస్ అని ఇచ్చేసేయాలి అంతే. జస్ట్ ముందర ఇప్పుడు వచ్చింది వాల్యూ టూ లార్జ్ ఫర్ ద కాలం, యాక్చువల్గా మినిమం వాల్యూ టూ లార్జ్ అనమాట. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, SQL ERRMకి నెగిటివ్ వాల్యూ ఇవ్వాలి, పాజిటివ్ వాల్యూ ఇవ్వాలి, నెగిటివ్ వాల్యూ మైనస్ అని ఇవ్వాలి. జస్ట్ మైనస్, రిమైనింగ్ అంతా సేమ్ ఇస్తాం. సో ఇచ్చినందుకు అన్నీ రిపీటెడ్ అన్నీ సార్ చూసుకోండి. ఓకే, అర్థమైందా? ఫరాల్ బల్క్ బైండ్ అన్నా ఫరాల్ అన్నా ఒకటే. అర్థమైందా నాగా గౌతమ్? ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో నార్మల్గా ఫంక్షన్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు
క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ ఏదో SQRT రాసినాము స్క్వేర్ రూట్ ఏదంటే సంథింగ్ ఏదో సంథింగ్ లేదంటే దాని ఏమంటారు స్క్వేర్ ప్రొసీజర్ రాసినాం సారీ ఫంక్షన్ వాల్యూ ఏం తీసుకున్నాం p__ నంబర్ ఇన్ నంబర్ రిటర్న్ నంబర్ అని చెప్పినాం. ఇక్కడ ఎన్ని నంబర్స్ ఎన్ని వాల్యూస్ ఇది రిటర్న్ చేస్తుంది, బిగిన్ ఎండ్ స్క్వేర్ చేస్తుంది, సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సింగిల్ వాల్యూ ఒకటే ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఎందుకు రిటర్న్ టైప్ ఇది నంబర్ రిటర్న్ చేసినప్పుడు ఒకటి. బట్ హౌ టు రిటర్న్ మల్టిపుల్ రోస్ బై యూజింగ్ ఫంక్షన్. మల్టిపుల్ రోస్ని ఎలా రిటర్న్ చేస్తాం అంటే ఇది ఒక రోనే నంబర్ ఒక రోనే, బట్ మల్టిపుల్ రోస్ని ఎలా రిటర్న్ చేస్తాము అప్పుడు రిటర్న్ నంబర్ కాకుండా కలెక్షన్ టైప్ పెట్టుకోవాలి. రిటర్న్ నంబర్ అనేది సింగిల్ వాల్యూ కాబట్టి ఇక్కడ స్కేలార్ డేటా టైప్స్ అనేసి వస్తుంది. స్కేలార్ డేటా టైప్స్ అంటే సింగిల్ వాల్యూ స్టోర్ చేసే వాటిని స్కేలార్ డేటా టైప్స్ అంటారు. స్కేలార్ డేటా టైప్స్ ఏమున్నాయి, నంబర్, డేట్, varchar, బూలియన్, ఇవన్నీ స్కేలార్ డేటా టైప్స్. సింగిల్ వాల్యూ స్టోర్ చేస్తుంది. సో కలెక్షన్ వేరియబుల్ యూజ్ చేయాలి, కలెక్షన్ డేటా టైప్ యూజ్ చేయాలి ఈసారి. సో రిటర్న్ కలెక్షన్ డేటా టైప్ యూజ్ చేయాలా. ఇక్కడ ఫెచ్ చేసి దానిలో ఆ రికార్డ్స్ అన్నీ అందులో పెట్టాలి. ఏదైతే ఒక కలెక్షన్ వేరియబుల్ తీసుకొని అందులో అన్ని రికార్డ్స్ పెట్టి ఆ రికార్డ్ వేరియబుల్ని రిటర్న్ చేయాలి అంతే. సో ఈ నంబర్ ప్లేస్లో ఏం చేస్తున్నాము, సో సంథింగ్ అట్లా. సో హౌ టు రిటర్న్ ఇంటర్వ్యూలో అడిగిన సో మల్టిపుల్ రికార్డ్స్ ఎలా రిటర్న్ చేయాలి ఇంటర్వ్యూలో అడిగితే హౌ టు రిటర్న్ మల్టిపుల్ రోస్ బై యూజింగ్ ఫంక్షన్. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ టైప్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాము. టైప్ అయింది. ఓకే, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్, ఎంప్లాయీ నేమ్స్ ఫంక్షన్, రిటర్న్ EMPTT అంటే ఏంటది, అదొక నెస్టెడ్ టేబుల్. అది ఎన్ని కాలమ్స్ ఉండాలా, ఒక కాలం ఉంది. యాజ్ కర్సర్ EMP కర్సర్ ఈజ్ సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ EMP. ఈ నేమ్ అంటే ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 14 రికార్డ్స్ వచ్చినాయి. ఈ 14 రికార్డ్స్ మనం ఫంక్షన్కి రిటర్న్ చేయాలా. సో v_EMP టేబుల్ టైప్ కలెక్షన్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకున్నాం. ఓపెన్ కర్సర్, ఫెచ్ కర్సర్, బల్క్ కలెక్టింగ్ టు ఆ కలెక్షన్ వేరియబుల్. సో 14 రికార్డ్స్ ఎక్కడికి వచ్చేసినాయి, v_EMPలోకి వచ్చేసినాయి. కర్సర్తో పని లేదు, కర్సర్ క్లోజ్. ఇప్పుడు రికార్డ్స్ అన్నీ ఈ v_EMPలో ఉన్నాయి. రిటర్న్ v_EMP. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇందులో? సో ఇక్కడ నంబర్ ప్లేస్లో మన కలెక్షన్ వేరియబుల్ ఒకటి యూజ్ చేసినాము. రిటర్న్ నంబర్, రిటర్న్ varchar అని కాకుండా రిటర్న్ కలెక్షన్ టైప్ డేటా టైప్. సో కర్సర్ EMPCC ఈజ్ సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ EMP. సో ఇక్కడ రిటర్న్ చేస్తా అన్నప్పుడు అది గ్లోబల్గా అది యాక్సెస్ ఉండాలి, అంటే యాక్సెసబుల్ ఉండాలి. అంటే స్కీమా లెవెల్లో మనం క్రియేట్ చేసి ఉండాలా. లేదనుకో ప్యాకేజ్లో ఉన్నది అనుకో, స్పెసిఫికేషన్లో ప్యాకేజ్ నేమ్ డాట్ ఇలా పెట్టి ఉండాలి. ఏది ప్యాకేజ్ నేమ్ డాట్ EMP టేబుల్ టైప్. ఎందుకు ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో అది ఉంటే EMPTT ఉంటే చేయాలి. ఇది డేటాబేస్ లెవెల్లో నేను క్రియేట్ చేసినాను కాబట్టి అది ఓకే. సో కర్సర్ దాంట్లో ఫెచ్ చేసుకున్నాం, రిటర్న్ చేసినాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కానీ నేను సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి కాల్ చేసినానంటే ఎలా కాల్ అవుతుంది, సెలెక్ట్ ఫ్రమ్ డ్యూయల్. ఏమైంది, ఇక్కడ ఇలా వచ్చింది, అవుట్పుట్ ఏమో ఇలా వచ్చింది. కింగ్ ఇది దీన్ని ఫార్మాటింగ్ చేయాలి, మల్టిపుల్ రోస్ కిందకి ఫార్మాటింగ్ చేయాలి. సో కింగ్, బ్లేక్ ఇవన్నింటినీ ఫార్మాటింగ్ చేయాలి అంటే ఏం చేయాలా, ఇక్కడ ఉంది సెలెక్ట్. ఇది ఒక టేబుల్ లాగా చేసుకోవాలా. దాంట్లో ఈ నేమ్ పాస్ చేయాలి. ఇది ఒక టేబుల్ అని చెప్పాలా. టేబుల్లో ఫంక్షన్ నేమ్ పాస్ చేయాలి.
టేబుల్ ఆఫ్ నేమ్స్ ఎఫ్. ఇది ఒక టేబుల్ అంటే కిందకి వస్తుంది అన్నమాట. ఓకేనా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇలా కొడితే ఎర్రర్ ఏం రాదు. సో పక్కకు వచ్చేస్తాయి అన్నమాట. సో దాన్ని ఒక టేబుల్ లాగా ఫార్మాటింగ్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేయాలి. అర్థమైందా ఇది? సో ఇది మల్టిపుల్ రికార్డ్స్ని ఫెచ్ చేసేది వన్ వే. మనకి ఇంకోటి ఉంది. సో ఇది కూడా అంతేలే, ఏమి టేబుల్ టైప్. సో ఇప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి. మనం కాపీ చేసి పెట్టుకున్నాము. ఇంక రిటర్న్ సేమే. ఏ విధంగా అయితే మనం అసైన్ చేసుకున్నామో లాస్ట్ క్లాసెస్లో ఆ విధంగా అసైన్ చేసుకున్నాము. సో రిటర్న్ ఆ వేరియబుల్ మనం ఏం చేసినాం, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము టైప్. సో అది కలెక్షన్ టైప్. దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం 5 రికార్డ్స్. 1 2 3 4 5 రికార్డ్స్ మనం దాంట్లో కాపీ చేసుకున్నాము. రిటర్న్ v_emp రిటర్న్ చేసినాము. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది టేబుల్ మల్టిపుల్ రికార్డ్స్ రిటర్న్ చేస్తూ ఉంది కాబట్టి టేబుల్ ఆఫ్ ఫంక్షన్ నేమ్. అదే డైరెక్ట్ సింగిల్ కాలం స్కేలార్ డేటా టైప్ రిటర్న్ చేస్తూ ఉంటే సింగిల్ కాలం. ఓకే. సో దీనికంటే ముందు స్కేలార్ టైప్ డేటా టైప్ సార్ అడిగినాడు. అది ఉందా, కింద ఉందా? ఓకే చూద్దాం. Question. What is scalar data type? Scalar data types అంటే ఏంటి? Scalar data types scalar data type data types will store single value. Single data type variable will store single value. Like example in the example number, date, varchar to boolean ఎక్సెట్రా ఏమన్నా ఉంటే అది. సో సింగిల్ ఈ నంబర్ డేటా టైప్ వేరియబుల్ డిక్లేర్ చేసినామంటే ఒక వాల్యూనే, డేట్ వేరియబుల్ డిక్లేర్ చేసినామంటే ఒక డేటే, varchar డిక్లేర్ చేసినామంటే ఒక క్యారెక్టరే, బూలియన్ అంటే ఒక వాల్యూయే, ట్రూ ఆ ఫాల్సా. సో వీటిని ఏమంటారంటే స్కేలార్ డేటా టైప్స్ వేరియబుల్స్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు రిటర్న్ మల్టిపుల్ రోస్. సో ఇది వన్ వే. ఎలాగా రిటర్న్ అలా పెట్టి. సో డైరెక్ట్గా ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని రికార్డ్స్ ఫెచ్ చేసుకొని ఇక్కడ అన్ని రికార్డ్స్ ఫెచ్ చేసుకొని ఇక్కడ వేరియబుల్లో కాపీ చేసుకున్న తర్వాత అది రిటర్న్ చేస్తుంది. ఇది కొంచెం పర్ఫార్మెన్స్. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కువ ఉన్నాయనుకో, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ అంటే టైం తీసుకుంటుంది ఇది ఫెచ్ చేసి కాపీ చేసి తీసుకునే లోపు. సో దానికోసం మనకు పైప్ లైన్ ఫంక్షన్ ఉంది. పైప్ లైన్ ఫంక్షన్ అంటే ఏంటంటే పైప్ లైన్లో నీళ్ళు ఎలా పోతాయి, 1 by 1 పైప్ లైన్ అనుకో, నీళ్ళు ఎలా స్లోగా వెళ్తూ ఉంటాయి. సో ఇది కూడా అంతే. రికార్డ్స్ ఏవైతే ఫెచ్ అయినాయో అవన్నీ సెలెక్ట్ స్టేట్మెంట్కి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ అని ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి ఏమైందంటే ఈ ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని వేరియబుల్లో స్టోర్ చేసుకొని మొత్తం ఒకేసారి తీసుకుని వచ్చింది ఇది. ఓకేనా. బట్ ఇది పైప్ లైన్ ఫంక్షన్ ఏం జరుగుతుందంటే, సో ఇప్పుడు నా దగ్గర 1 lakh రికార్డ్స్ ఉన్నాయనుకుందాం. ఒక 1000 రికార్డ్స్ ఫెచ్ అయిన తర్వాత అది తీసుకొని వచ్చేస్తుంది. మనం స్క్రోల్ చేసే లోపల అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో అది కొంచెం స్పీడ్గా ఉంటుంది. పైప్ లైన్ ఫంక్షన్ స్పీడ్గా ఉంటుంది, ప్యారలల్గా ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటుంది. సో ఏవైతే రిటర్న్స్ కంప్లీట్ అయిపోతాయో అది కనపడతా పోతుంది. స్పీడ్ అంతే. స్పీడ్గా మనం చూసుకోవాలనుకున్నప్పుడు పైప్ లైన్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి. సో పైప్ లైన్ ఫంక్షన్స్ ఆర్ యూజ్ టు రిటర్న్ మల్టిపుల్ రోస్. It will return parallelly. Rows will be displayed after each record fetched. ఒక్కొక్క రికార్డ్ ఫెచ్ అవుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి ఫెచ్ అవుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. ఏదైతే ఫెచ్ అవుతూ ఉంటాయో అవన్నీ మనకు డైరెక్ట్గా కనబడుతూనే ఉంటాయి సెలెక్ట్ స్టేట్మెంట్లో. అదే నార్మల్ కలెక్షన్ యూజ్ చేసినామనుకో అన్నీ ఫెచ్ చేసుకొని తీసుకొని వచ్చి ఒకేసారి తీసుకొని వెళ్తుంది, కొంచెం టైం పట్టవచ్చు. సో అట్లా
సో ఇక్కడ జస్ట్ పైప్ లైన్ పెడతాం అంతే. పైప్ లైన్ ఫంక్షన్, పైప్ లైన్. ఇంతకుముందు నిందే రిటర్న్ ఈఎంపీ టేబుల్ టైపే పైప్ లైన్, పైప్ లైన్. సో ఇప్పుడు మిగతా అంతా ఫర్ ఆల్ అని ఫర్ పెట్టినాము. ఇక్కడ పైప్ రో అంటే ఈ కంప్లీట్ అయిన రో పైప్ అయిపో. సో రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఇక్కడ పైప్ లైన్ అని పెడతాము, ఇక్కడ పైప్ రో. పైప్ రో అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రో దానికి అపెండ్ అయిపో. మనం అపెండ్ అంటే ఏంది, కింద దానికి కింద పెట్టుకుంటే అయిపోతూ ఉంటుంది. పైప్ రో ఏదైతే సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఇక్కడ నుంచి దానికి నెక్స్ట్ రికార్డు అపెండ్ అవుతూ ఉండాలి. పైప్ ఆ రోలో ఇది పంపిస్తూ ఉంటుంది. సో ఫర్ ఐ ఇన్ కర్సర్ లూప్ పైప్ రో ఆఫ్ ఐ డాట్ ఈ నేమ్. సో ఈసారి మనకు కరెక్షన్ వేరియబుల్ అవసరం లేదు, డైరెక్ట్గానే దానికి పైప్ చేస్తూ ఉంటాం. రిటర్నింగ్ మల్టిపుల్ రికార్డ్స్ని రిటర్న్ చేస్తూ ఉంది. ఒక్కొక్క రో ఏదైతే ఫెచ్ అవుతామో మొత్తం ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో పైప్ లైన్ ఇక్కడ పైప్ రో అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. F2 ఓకేనా, అంతే. పైప్ రో అంటే సో నెక్స్ట్ రికార్డ్ అపెండ్ అవుతానే ఉంటుంది. పాత రికార్డ్కి ఇది అపెండ్ అవుతూ ఉంటుంది దానికి పంపించేటప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఓకేనా, ఎక్కడ దాకా అర్థమైందా? పైప్ రో, పైప్ లైన్ ఫంక్షన్, మల్టిపుల్ రికార్డ్స్ 2 వేలో మనం సెట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఫంక్షన్. ఒకటి నార్మల్ కలెక్షన్ రిటర్న్ టైప్ పెట్టుకొని సో ఒక నార్మల్ వేలో మనం చేసుకోవచ్చు. సెకండ్ వే ఏమంటే పైప్ లైన్ ఫంక్షన్. పైప్ లైన్ ఫంక్షన్ అంటే ఏమవుతుంది, అది స్పీడ్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. ఎందుకు స్పీడ్గా ఉంటుంది అంటే ఈచ్ రికార్డ్ ఫెచ్ అయిన ప్రతి రికార్డు పంపిస్తూనే ఉంటుంది సెలెక్ట్ స్టేట్మెంట్ చూసుకోవడానికి అనమాట డిస్ప్లేకి ఫాస్ట్గా. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ. వాట్ ఈజ్ ఫర్ ఆల్? ఫర్ ఆల్ అంటే ఏంటి? హౌ టు హ్యాండిల్ ఫర్ ఆల్ ఎక్సెప్షన్స్? వాట్ ఈజ్ సేవ్ ఎక్సెప్షన్స్? ఓకేనా, సేవ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, ఫర్ ఆల్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఇది. ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్? Pragma autonomous transaction used to separate the transaction from calling procedure to called procedure. Independent transaction to make it a independent transaction. To make child procedure as a independent transaction. To make a child procedure as a independent transaction అంటే ఏంటి అంటే, సో బాగా వినండి. సో నా దగ్గర ఒక ప్రొసీజర్ ఉంది, ఇంపార్టెంట్ ఇది. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ సమ్ XYZ ప్రొసీజర్ ఉంది, XYZ ప్రొసీజర్ ఉంది, బిగిన్ ఉంది, ఎండ్ ఉంది. ఇక నా దగ్గర స్టేట్మెంట్ 1 ఉంది, ఎనీ స్టేట్మెంట్ 1 ఉంది, స్టేట్మెంట్ 2 ఉంది, అండ్ సో ఆన్ నా దగ్గర. ఇంకా స్టేట్మెంట్ సార్ వేరే ప్రొసీజర్ ఉంది. ఓకేనా, ఏ ప్రొసీజర్ కాలింగ్, ఏ ప్రొసీజర్ని కాల్ చేస్తున్నాను, ఏ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏ ప్రొసీజర్ ఇలా ఉంది, ఇలాగా క్రియేట్ ఆర్ రీప్లేస్ ఏ అండర్స్కోర్ ప్రొసీజర్ అనేది ఉంది. ఇది యాజ్ బిగిన్ ఎండ్. ఇది స్టేట్మెంట్ 100.01, స్టేట్మెంట్ 100.02,
స్టేట్మెంట్ 100.9 సంథింగ్ డాష్ 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 డాష్. ఆ తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ 55 ఉందనుకుందాం. సో దీని మీనింగ్ ఏంది? సార్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది? ఒక నోట్ ప్యాడ్ తీసుకుందాం. ఇది అయిన తర్వాత మనకు ప్రొసీజర్ ఉంది. దాని తర్వాత ఏంటిది? ఈ మొత్తం ఎగ్జిక్యూట్ చేయమని, ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయమని. అర్థమైందా? నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన అనుకో, XYZ ప్రొసీజర్ ఏమవుతుంది? స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంక తర్వాత ఉన్న అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత ఏ ప్రొసీజర్ లోపల ఉన్న ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? అయితే నాగా ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ఒక ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఉంది అనుకుందాం. ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఉంది. సో ఇక్కడ ప్రొసీజర్ ఉంది. ప్రొసీజర్ లోపల నాకు ఇక్కడ రోల్ బ్యాక్ ఉంది. ఇక్కడ నాకు ఇంకో కమిట్ ఉంది అనుకుందాం. సో 100 ఇన్సర్ట్లు అయినా సరే, 100 అప్డేట్లు అయినా, 100 డిలీట్ అయినా, ఒక రోల్ బ్యాక్ అయినా సరే, ఒక కమిట్ అయినా సరే ఎనఫ్. రోల్ బ్యాక్. ఇప్పుడు ఏం జరుగుతుంది? స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడ ఇన్సర్ట్ అయింది, ఈ ప్రొసీజర్ లోపలికి వెళ్ళింది, ఈ ప్రొసీజర్ లోపల అన్నీ అయినాయి. ఇక్కడ రోల్ బ్యాక్ ఒకటి ఉంది, రోల్ బ్యాక్ అయింది. ఆ తర్వాత మళ్ళీ కమిట్ చేసేదని ట్రై చేసింది. సో ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేసిన రికార్డు ఇన్సర్ట్ 1, ఈ 1 రికార్డు ఇన్సర్ట్ అవుతుందా? ఇన్సర్ట్ అవ్వదా? నాగా ఇన్సర్ట్ అవుతుందా? ఇన్సర్ట్ అవుతుందా? అంటే కమిట్ అవుతుందా? కమిట్ అవ్వదా? కన్ఫ్యూజన్ ఉందా? కన్ఫ్యూజనా? సైలెంట్గా ఉన్నాడు. నాగా మ్యూట్లో ఉన్నాం. హలో. కమిట్ అవుతుందా? కమిట్ అవ్వదా? కమిట్. నీ వాయిస్ లోగా ఉంది. ఇది నెట్వర్క్ ఇష్యూ అనుకుంటున్నా. కమిట్ అవుతుందన్నా. కమిట్ అవుతుంది. ఎలా అవుతుంది? ఇక్కడ స్టేట్మెంట్. సో ఇక్కడ వచ్చినామంటే ఇక్కడ రా. ఇక్కడ ఏమైంది? ఇక్కడ 10 స్టేట్మెంట్ 2 తర్వాత ఇన్సర్ట్ ఉంది. ఇక్కడ మొత్తం ఇక్కడ ఏముంది? రోల్ బ్యాక్ ఉంది. ఆ తర్వాత స్టేట్మెంట్ 55 తర్వాత కమిట్ ఉంది. సో ఏమైంది? ఇన్సర్ట్ ఏదో స్టేట్మెంట్ రోల్ బ్యాక్ అయిపోయింది. స్టేట్మెంట్ 55 అయింది, కమిట్ అయింది. రోల్ బ్యాక్ అయిన తర్వాత కమిట్ చేసినా కూడా నో యూస్. అర్థమైందా? సో ఇన్సర్ట్ ఇక్కడ ఫ్లో ఏదో ఒక స్టేట్మెంట్ ఉంది, ఇన్సర్ట్ అయింది. ఈ ప్రొసీజర్ లోపల ఏమైంది? ఈ ప్రొసీజర్ లోపల ఒక రోల్ బ్యాక్ ఉంది, రోల్ బ్యాక్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చి కమిట్ చేసినా కూడా నో యూస్. అర్థమైందా? కమిట్ చేసినా కూడా నో యూజ్. ఎందుకు అంటే ఆల్రెడీ అది రోల్ బ్యాక్ చేసేసింది. ఈ ప్రొసీజర్ లోపల రోల్ బ్యాక్ చేసేసింది. ఏ ప్రొసీజర్ అనేది క్లోజ్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది ఇన్సర్ట్ చేయాలంటే ఇది కమిట్ చేయాలి ఇక్కడ. బట్ అక్కడ ప్రతిసారి అక్కడ పోతా ఉంది, ఇది రోల్ బ్యాక్ చేస్తూ ఉంది. ఏది వేరే ప్రొసీజర్ ఏదైతే నేను చైల్డ్ ప్రొసీజర్ కాల్ చేస్తున్నానో దీని లోపల రోల్ బ్యాకో ఉంది, లేదంటే కమిటో ఉంది. సో మనం ఏం చేయాలనుకుంటున్నామో ఇక్కడ అది చేయనివ్వడంలే. ఇందు లోపల రోల్ బ్యాక్ ఉంది కాబట్టి ఇది కమిట్ అవ్వలే. కమిట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఇన్సర్ట్ అవ్వదు. ఎందుకు? ఆల్రెడీ ఇది రోల్ బ్యాక్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీని నేను ఇక్కడ చేసిన కమిట్ రోల్ బ్యాక్ ఈ స్టేట్మెంట్స్ అన్నీ సపరేట్ ట్రాన్సాక్షన్తో ఓపెన్ చేసినాను అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసిన దానికి ఇది రోల్ బ్యాక్ చేయదు, అది ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. సపరేట్ అదే ట్రాన్సాక్షన్ సపరేట్గా సెషన్ అన్నట్టు ఓపెన్ అయిపోతుంది. సో రోల్ బ్యాక్ అవ్వదు. సో దానికోసం ఏం చేయాలంటే చైల్డ్ ప్రొసీజర్ లోపల ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్ అనేది డిక్లేర్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది ఇండిపెండెంట్ అయిపోతుంది. సో ఈ రోల్ బ్యాక్ దీనికి అఫెక్ట్ అవ్వదు. సో
సో చైల్డ్ లోపలనే అయిపోతుంది. సో ఇవన్నీ ఉన్నాయి ఎగ్జాంపుల్స్. చైల్డ్ లోపల నేను దీన్ని ఓకే ప్యాకేజ్ అది స్పెసిఫికేషన్ లేదు. ఏంటి ఎండ్ ఇంకా ఉండాలి దాని కింద అందులో. సో ఇక్కడ మెయిన్ ప్రొసీజర్ ఒకటి ఉంది, ఇది లోకల్ ప్రొసీజర్ ఒకటి. 2 ప్రొసీజర్స్ ఉన్నాయి ప్యాకేజ్ బాడీ. నార్మల్ ప్రొసీజర్స్ కూడా రాసుకోవచ్చు. సో నార్మల్ ప్రొసీజర్తో పెడదాం, తర్వాత చూద్దాం. నార్మల్ ప్రొసీజర్ పెట్టుకుంటాను. క్రియేట్ ఆర్ రీప్లేస్ procedure child PRC as begin end. Insert into emp underscore dummy t test values employee number first, number name ఏ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉంటుంది. చేసినాను, నేను కమిట్ చేస్తున్నాను ఫస్ట్. సో ఇంకో ప్రొసీజర్ రాస్తున్నాను, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ పేరెంట్ ప్రొసీజర్ యాజ్ బిగిన్ ఎండ్. సో ఇక్కడ సేమ్ ఇన్సర్ట్ చేస్తాను నేను. సేమ్ ఇన్సర్ట్ చేసిన బట్ 2 బి పెట్టినాను. ఆ తర్వాత నేను ఈ ప్రొసీజర్ని కాల్ చేసిన, దీన్ని చైల్డ్ ప్రొసీజర్ని కాల్ చేసిన. ఇలానే కదా ప్రొసీజర్ నేను కాల్ చేస్తాం. ఆ తర్వాత నేను ఇక్కడ రోల్ బ్యాక్ నేను ఎగ్జిక్యూట్ చేయాలి. దీన్ని డిక్లేర్ పెట్టుకుందాంలే, డిక్లేర్ కూడా అవసరం లేదు. ఓకే ఓన్లీ పెట్టుకోవాలి, కాల్ చేయాలి. ఇది అవసరం, అదే అవసరం లేదు. అనౌన్స్ బ్లాక్లో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నేను దానికంటే ముందు నేను ట్రంకేట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఏదన్నా ఉదయం ట్రంకేట్ చేసేస్తా. ట్రంకేట్ టేబుల్, స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తాను. ట్రంకేట్ కీబోర్డ్ హార్డ్ అయిపోయింది. సో పక్కన పెడదాం. నేను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏ రికార్డ్స్ అవ్వాలి ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే, సో దీన్ని కాల్ చేస్తున్నాను. ఓకేనా, కాల్ చేస్తే 1 ఇన్సర్ట్ అవ్వాలా, కమిట్ చేయాలా. సో ఇక్కడ కమిట్ చేయాలా, 1ని కమిట్ చేయాలా, 2ని రోల్ బ్యాక్ చేయాలా. ఇక్కడ 2ని రోల్ బ్యాక్ ఉంది, ఇక్కడ 2ని రోల్ బ్యాక్ చేయాలా. బట్ చైల్డ్ లోపల ఉన్నదాన్ని కమిట్ చేయాలా. ఏమవుతుందో చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ 1 టేబుల్. ఇక్కడ ఫస్ట్ 2 రికార్డ్ ఇన్సర్ట్ అవుతా ఉంది, చైల్డ్ లోపల 1 ఇన్సర్ట్ అవుతా ఉంది. ఆ తర్వాత కమిట్. సో ఆ తర్వాత వచ్చి ఇక్కడ రోల్ బ్యాక్. ఏమవుతుందో చూద్దాం. అనౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్. ఇందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్ ఉన్నాయి. ఎలా 2 రికార్డ్స్ ఉన్నాయి ఇది? సో ఎగ్జిక్యూషన్ ఎలా అయిందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏది? ఇది ఇన్సర్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్సర్ట్. ఆ తర్వాత చైల్డ్ ప్రొసీజర్ ఓపెన్ చేసింది. చైల్డ్ ప్రొసీజర్లో ఏముంది? ఇన్సర్ట్ ఉంది, కమిట్ ఉంది. కమిట్ ఉంది. ఆ తర్వాత బ్యాక్ టు మెయిన్ ప్రొసీజర్ అనుకుందాం. ఇక్కడ ఏముంది? రోల్ బ్యాక్ ఉంది. కమిట్ అయిన తర్వాత రోల్ బ్యాక్ నో యూజ్. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ కమిట్ అయినాయి? 2 రికార్డ్స్ కమిట్ అయినాయి. అర్థమైందా లేదా?
2 రికార్డ్స్ కమిట్ అయినాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, అర్థమైందా నాగా ఇది? సో నేనేం చేయాలా, ఈ చైల్డ్ ప్రొసీజర్లో కమిట్ చేసింది మాత్రమే కమిట్ అవ్వాలా, ఈ చైల్డ్ ప్రొసీజర్లో కమిట్ అయింది మాత్రమే కమిట్ అవ్వాలా. ఇక్కడ కమిట్ ఇన్సర్ట్ చేసింది ఏది కమిట్ అవ్వకూడదు. ఇక్కడ ఉన్నది దీని సపరేట్ ట్రాన్సాక్షన్, ఈ చైల్డ్ ప్రొసీజర్ సపరేట్ టీసీఎల్ కమాండ్ సపరేట్ చేస్తున్నాం. అంటే టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కమిట్ కానీ రోల్ బ్యాక్ నెట్వర్క్ లాగా నా సైడే ఉంది కదా. అవునమ్మా లాగ్ అవుతుంది. ఓకే ఇప్పుడు నేను కూడా హోల్డ్లో ఉన్నట్టు చూపిస్తుంది. అవునా? ఓకే ఇప్పుడు పర్లేదా? ఇప్పుడు కూడా స్క్రీన్ అట్టే ఉందన్న, వాయిస్ వినిపిస్తుంది బట్ ఓకే హోల్డ్లో ఉన్నట్టు చూపిస్తాను. అవునా? ఒకసారి ఇప్పుడు ఓకే. ఓకేనా? ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు నేను చైల్డ్ ప్రొసీజర్ని ఏం చేస్తానంటే ఇండిపెండెంట్ చేస్తున్నా. ఎలా చేయాలంటే డిక్లరేషన్ సెక్షన్లోనే ప్రాగ్మా ఆటోనమస్ అండర్స్కోర్ ట్రాన్సాక్షన్ చేసిన ప్రాగ్మా ఆటోనమస్ ట్రాన్సాక్షన్ చేసాం చైల్డ్ ప్రొసీజర్ని. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడున్న టీసీఎల్ కమాండ్స్ ఇక్కడ వరకే అంతే, ఇది ఇండిపెండెంట్. ఈ కమిట్ వేరే దానికి దేనికి సూట్ అవ్వకూడదు. సో ప్రాగ్మా ఎక్కడ పెడతామో ఆ ప్రొసీజర్ మాత్రమే ఇండిపెండెంట్. ప్రాగ్మా ఎక్కడ పెడతాం, నార్మల్గా అయితే చైల్డ్ ప్రొసీజర్లో యూజ్ చేసినాను. ఇప్పుడు నేను ట్రంకేట్ చేస్తున్నాను, మళ్ళీ ట్రంకేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమైంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చూద్దాం, ఎన్ని రికార్డ్స్ అయినాయి. ఏ రికార్డ్ కమిట్ అయింది, చైల్డ్లో ఉన్న రికార్డ్ మాత్రమే కమిట్ అయింది, చైల్డ్ లోపల మాత్రమే కమిట్ అని ఇప్పుడు లెక్క. ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది, చైల్డ్ మాత్రమే కమిట్ చేసింది, ఇక్కడున్న దాన్ని రోల్ బ్యాక్ చేసేసింది. సో ప్రాగ్మా ఆటోనమస్ ట్రాన్సాక్షన్ యూజ్ టు separate the transaction from parent to child. We used to write Pragma autonomous transaction inside child procedure. చైల్డ్ ప్రొసీజర్లో రాసినప్పుడు అందులో ఉన్న కమిట్ కానీ రోల్ బ్యాక్ కానీ వేరే ఏ ప్రొసీజర్కి అది అప్లికబుల్ అవ్వదు. డేటా ఉంది, అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు అవసరంలో ఉంటే ఇవన్నీ చదవండి. అదే ఎగ్జాంపుల్స్ అవన్నీ ప్రాగ్మా ఆటోనమస్ ట్రాన్సాక్షన్కి. when you used ప్రాగ్మా ట్రాన్సాక్షన్ ఇంట్రొడక్షన్ ఎక్కడ యూజ్ చేస్తాము ప్రాగ్మా ఆటోనమస్ ట్రాన్సాక్షన్? యూజ్డ్ లాగ్ ప్రొసీజర్ which used to insert debug log details. ఓకేనా? డీబగ్ లాగ్ డీటెయిల్స్ యూజ్ చేసిన లాగ్ ప్రొసీజర్లో యూజ్ చేసినాను. లేదంటే ఎర్రర్ టేబుల్స్ used in ఎర్రర్ ప్రొసీజర్ ఏమవుతుంది, ఎర్రర్ రికార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కమిట్ చేస్తుంది సపరేట్గా. we used to call error procedure to insert error record details. ఓకేనా? ఎర్రర్ రికార్డ్ డీటెయిల్స్ ఇన్సర్ట్ చేయడానికి మనం యూజ్ చేసినాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?